రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. మాజీ మంత్రి హరీష్ రావుతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు. కోకాపేట నివాసంలో హరీష్ రావును కలిసి ముచ్చటిస్తున్నారు. వరుసగా రెండో రోజు ఆయనతో సమావేశం కావడం పొలిటికల్ సర్కిల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. రాజకీయ తాజా పరిస్థితులపై ఇరువురు మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అటు ఈ సమావేశానికి గులాబీ పార్టీ ముఖ్య నేతలు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. తెలంగాణ వికాస సమితి ఉద్యోగ సంఘాల నాయకులతోనూ సమావేశం కానున్నారు. నీటిపారుదల అంశాలు, రాష్ట్రంలోని ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిన్నటికి నిన్న హరీష్ రావు నివాసంలో ఆయనతో 2 గంటల పాటు కేటీఆర్ చర్చించారు. ఇటీవల హరీష్ రావుపై సాగుతోన్న దుష్ప్రచార సమస్యకు ఫుల్ స్టాప్ పడాలని కేటీఆర్ ఆకాంక్షించారు. అలాగే హరీష్ రావు తండ్రి ఆరోగ్యంపై కూడా ఆరా తీశారు కేటీఆర్. ఇక మాజీ మంత్రి హరీష్ రావుతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు. కోకాపేట నివాసంలో హరీష్ రావును కలిసి ముచ్చటిస్తున్నారు. వరుసగా రెండో రోజు ఆయనతో సమావేశం కావడం పొలిటికల్ సర్కిల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. రామ్, కొద్దిసేపటి క్రితం కోకాపేటలోని మాజీ మంత్రి హరీష్ రావు నివాసంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు పలు ఉద్యోగ సంఘాల నేతలు, అదేవిధంగా తెలంగాణ వికాస సమితి నేతలు, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు కూడా భేటీ అయినట్టు తెలుస్తా ఉంది. అంటే ముఖ్యంగా తాజాగా ఈ రెండో రోజు ఈ వరుస భేటీ జరగడంతో కొంత రాజకీయాల్లో తీవ్ర విషయమైంది. ప్రత్యేకంగా హరీష్ రావు పార్టీ మారుతారు, పార్టీ పెడతాడు, ఇతర పార్టీ చెప్పి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం రావడం, ప్రధాన మీడియాలో కూడా వార్తలు రావడం వంటి పరిణామాల నేపథ్యంలో వరుస భేటీల వెనుక మతల భేటీ అనేది కొంత బీఆర్ఎస్ లో చర్చ జరుగుతుంది. అయితే ఖచ్చితంగా వీళ్ళిద్దరూ ఐక్యంగా ఉంటేనే బీఆర్ఎస్ పార్టీకి సరైన విధానం బాగుంటుందని చెప్పి చాలా మంది బీఆర్ఎస్ కార్యకర్తలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ నిన్న స్వయాన హరీష్ రావు ఇంటికి వెళ్లి తాజా పరిణామాలు, తర్వాత పార్టీ జరుగుతున్న పరిస్థితులు ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఇవాళ మాత్రం ఉద్యోగ సంఘాల నేతలు, తెలంగాణ వికాస సమితి నేతలతో భేటీ అయ్యారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించిన పీఆర్సీ విషయంలో కానీ, డిఏల విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యం ఉద్యోగ సంఘాలు పార్టీలో ఉన్న ఉద్యోగ సంఘాల నేతలు కూడా ఇదివరకే మీడియా సమావేశాలు పెట్టడం, ప్రత్యేక సమావేశాలు పెట్టడం వంటి చర్చ చేస్తా ఉంది. మరోవైపు వికాస సమితి కూడా తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టు, ఇతర ప్రాజెక్టుల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ విధంగా పరిణామం చేస్తా ఉంది, ఏ విధమైన పరిణామాలు చోటు చేసుకుంటే వాళ్ళు కూడా ఇటీవల ఒక ఫుల్ డే సెషన్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన విషయాలు దానిపైన హరీష్ రావు ఆధ్వర్యంలో సదస్సు పెట్టడం జరిగింది. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే ఇవాళ భేటీ కూడా చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇప్పటికే నిన్న తన కుమారుడి ప్రోగ్రామ్ కన్వకేషన్ కోసం విదేశీ పర్యటనకు వెళ్లారు తన చిన్న కుమార్తో కలిసి. కాబట్టి ఓవైపు కవిత కూడా ఈ రోజు సపరేట్ పార్టీ పెట్టారు, ఇతర పార్టీలకు వెళ్తారు అనే చర్చ కూడా జరుగుతా ఉంది. ఏదైనా కవిత లేని సమయంలో ఇద్దరు వరుసగా భేటీ అవడం వంటి పరిణామాలు మాత్రం కొంత బీఆర్ఎస్ లో గందరగోళానికి దారి తీస్తుందని చెప్పి అనుకోవాలి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రామ్.